హలో మై డియర్ పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మరి మీ అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్లు పెట్టండి. ఏమైంది బాబీ గారికి ఈ పూట అనుకుంటున్నారా? నాకేం అవ్వలేదండి, ఈ మధ్య కొన్ని వ్లాగ్స్ చూస్తున్నాను. సో ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ తింటే మీరు కూడా నాలాగే మాట్లాడతారు. మరి ఈ స్పెషల్ వంటకం పేరేంటో మీకు తెలుసా? టైటిల్లో చూసానులేండి అనుకుంటున్నారా? ఎస్, అంకాపూర్ చికెన్ అండి. నాటుకోడితో చేసే మోస్ట్ పాపులర్ అంకాపూర్ చికెన్ కర్రీ రెసిపీ అన్నమాట. కేసీఆర్ గారికి చికెన్ అంటే పిచ్చగా ఇష్టం అని నేను ఏదో టీవీ న్యూస్ ఛానల్లో చూశాను. ఆ తర్వాత ఒకసారి ట్రై చేసి చూద్దాం పోయేదే ఉంది అని కొన్ని వీడియోస్ చూసి ట్రై చేశాను. నిజం మాట్లాడుకుంటే మనం రెగ్యులర్ గా వండుకునే నాటుకోడి కర్రీ కంటే పెద్ద సూపర్ ఏమీ అనిపించలేదు. మరి ఏంటి దీని స్పెషల్ అని ఒకసారి ఏదో పనిపడి అంకాపూర్ వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ వాళ్ళు అంత హైజీనిక్ గా వండకపోయినా టేస్ట్ మాత్రం ఉందండి. ఒక పల్లె స్మెల్. ఆహా, గ్యాస్ స్టవ్ మీద వండితేనే ఇంత సూపర్ గా ఉందంటే కట్టెల పొయ్యి మీద వండుకుంటే సుర్రు సుమ్మ అయిపోద్ది. మామూలుగా కాదు. దీంట్లో ఏదో పెద్ద సీక్రెట్ ఉందనుకుంటున్నారా? పెద్ద ఏమీ లేదండి. వండే పద్ధతి నమ్ముతాను నేను. లేదంటే మనకు మన భారతదేశంలో మసాలాలకు మించి ఇంకేమున్నాయండి మనలో మనమాట. వండే పద్ధతిలో ఖచ్చితంగా తేడా ఉంటది, ఇది ఫిక్స్. అందుకని సింపుల్ గా తీసి పడేయడానికి లేదు ఈ రెసిపీని. ఈ రెసిపీని నేను క్రాక్ చేయడానికి 3 times ట్రయల్ వేశాను. 4th time సక్సెస్ఫుల్ అయింది. వండుకొని ఒక్క ముద్ద కలుపుకొని నోట్లో పెడితే ఉంటుంది చూడు, నాలుక మీద చార్మడి ఫాల్స్, అంత బాగుంటుంది. సో పిచ్చకిస్తా బాబీ క్రాక్ చేసిన క్రేజీ రెసిపీస్ లో ఇదొకటి మీరు మీ లిస్ట్ లో చేర్చేసుకోండి. హ్యాపీగా అప్పుడప్పుడు వండేసుకోండి. పిచ్చకిస్తా బాబీ చేసిన క్రేజీ రెసిపీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. కంట్రీ చికెన్ నాటుకోడిని నేను జస్ట్ బూరి పీకించి కాల్పించి తీసుకొచ్చాను. ఎందుకంటే ఆ షాప్ వాడికి ఇస్తే ట్రయాంగిల్ షేప్ లో ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు కదా, అందుకే యాసిస్ పట్టుకొచ్చాను. దీన్ని క్లీన్ చేసుకోవడానికి నేను జొన్న పిండి ప్లస్ పసుపు కలిపి పేస్ట్ చేసుకొని దీన్ని ఇప్పుడు శుభ్రంగా పసుపు స్నానం చేయించి, అదేనండి చిన్నపిల్లలకి 2 కాళ్ళు పట్టుకొని సుండిపిండితో స్నానం చేస్తాం కదా, అలాగనమాట. ఇలా మంచిగా థాయ్ మసాజ్ చేయాలి. మసాజ్ మొత్తం అయిపోయాక మంచినీటితో నీట్గా కడిగేసేయండి. ముక్కలు మామూలుగా మీరు షాప్లో కొట్టించినా పర్లేదు, నేను మీకు ఎలా క్లీన్ చేయాలో క్లియర్గా చెబుదామని ఇలా చేస్తున్నాను అంతే. సో ఇలా ఒక్కొక్క ముక్క 40 గ్రాములు ఉండేలా కట్ చేసుకున్నాక, ఉప్పు కారం మసాలాలు ఎప్పుడు మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటాయి కాబట్టి, నాటుకోడి కరెక్ట్ గా 1 kg 2 kg అలా ఉండదు కాబట్టి ఒకసారి వేయి చూసుకొని దానికి తగ్గట్టు మసాలాలు తయారు చేసుకుందాం. ఓకే, సో 1 to 180 grams ఉంది అంటే 1.2 kgs కి మనం ఫిక్స్ చేసుకుందాం. దానికి తగ్గ మసాలాలు రెడీ చేసుకుందాం. ఉల్లిగడ్డలు 1/2 కిలోకి 50 గ్రాములు చొప్పున టోటల్ 250 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 80 to 90 grams ఉన్న ఆనియన్ ని ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ లో వేయాలి. అందుకని దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ ఆనియన్స్ ఈ చికెన్ లో వేసి పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు సగం ఇప్పుడు వేసుకోవాలి, మిగతా సగం కూర ఉడికేటప్పుడు వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కాస్త లైట్ గా ఇలా కలిపేసి 1 గంట పక్కకు పెట్టేసి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండు కొబ్బరి 50 గ్రాములు, గసాలు 2 టేబుల్ స్పూన్లు, చెక్క 1 ఇంచు, 6 యాలుకలు, సాజీరా 1 టేబుల్ స్పూన్, లవంగాలు 100 గ్రాములకి 1 లాగా నేను 1.2 kgs కి 12 తీసుకున్నాను. మీరు ఎక్కువగా స్పైసీ తినలేము అనుకుంటే 8 కానీ 10 కానీ తీసుకోవచ్చు. అంకాపూర్కి అయితే కంపల్సరీ లవంగాలు 12 వేస్తారు, ఎందుకంటే లవంగాల ఘాటు దాంట్లో ఎక్కువ ఉంటుంది, నేను తిన్నాను. సో మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, రాతి పువ్వు 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు 2, కరివేపాకు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. 100 గ్రాములు అల్లం రోట్లో దంచుకుంటేనే ఈ చికెన్ కి ఒక టెక్స్చర్ వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు 20 పొట్టు తీయకుండా, అది అంకాపూర్ స్టైల్. వీటిని కాస్త దవిడి చేసి ఏంటి మరీ గంధం లాగా ఉండాల్సిన అవసరం లేదండి. రంజాన్ కి మనం మటన్ హలీం తింటాం కదా, ఆ టెక్స్చర్ ఉండాలన్నమాట. ఓకే, లవంగాలు చెప్పాను కదా, నేను 12 వేసుకుంటున్నాను. మీరు స్పైసీ తక్కువగా తింటే 8 నుంచి 10 వేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్లో ఎత్తి పెట్టుకొని మిరియాలను కూడా సేమ్ పౌడర్ లాగా దంచేసుకొని, మిక్సీలో ఇంత తక్కువ క్వాంటిటీ చేసుకోలేము కాబట్టి రోట్లోనే దంచుతున్నాను. ఓకే, సూపర్ గా పౌడర్ తయారైంది. ఇప్పుడు మరొక గరం మసాలా పౌడర్ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ లో ఇందాక చూపించినవే యాలుకలు 6, చెక్క ఇంచు, సాజీరా అండ్ రాతి పువ్వు అన్ని వేశాక
ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఇదిగో ఇలాగ పౌడర్ అయిపోతుంది. అప్పుడు పక్కకు పెట్టుకొని ఎండు కొబ్బరిని జై బాలయ్య అంటే ఇలా సూపర్ గా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద చికెన్ పట్టే అంత ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అంటే ఒక 100 గ్రాముల నూనె ఉంటుంది అనుకోండి, వేసుకున్నాక కాస్త వేడయ్యాక ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసి మరొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే లైట్ గా గోల్డెన్ కలర్ అవుతాయి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసి ఒకవైపు ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేసి కాస్త ఇలా కలిపి నూరుకున్న అల్లం వెల్లుల్లి ఇందులో వేసి ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత సిమ్లో 3 నిమిషాలు ఫ్రై చేశాక కరివేపాకు వేసేసి మళ్ళీ ఒక 1 మినిట్ కలిపేసి అప్పుడు చికెన్ వేసేయాలి. కొద్దిగా ఇలా కలిపేశాక ఒక 2 నిమిషాల తర్వాత మిరియాల పొడి వేసేయాలి. ఎందుకంటే చికెన్ కాస్త ఫ్రై అయ్యాక అదే నూనెలోనే మిరియాల పొడి ఫ్రై అవుతే టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఇక మిరియాల పొడి వేసి ఒక 30 సెకండ్లు కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు వదిలేయాలి. కింద మీకు అడుగు అంటినట్లు అనిపించిన కర్రీ ఫినిష్ అయ్యే టైంకి అడుగు అంటుకునేది మీకు ఏమీ కనపడదు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇలా కలిపేశాక ఇప్పుడు సిమ్లో 5 నిమిషాలు వదిలేయండి. అలా వదిలేస్తే నూనెలో సూపర్గా ఫ్రై అవుతూ దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం వదిలేస్తుంది అనమాట. కాసేపటికి చికెన్లో వాటర్ ఆల్మోస్ట్ డ్రై అయ్యాక ముక్కలన్నిటినీ ఈక్వల్గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు కారం పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. యాక్చువల్గా అంకాపూర్ చికెన్లో నీళ్లు వేసి కూర ఉడికేటప్పుడు వేస్తారు. నేను అలా ట్రై చేసినప్పుడు ఎందుకో నాకు తినేటప్పుడు కారం పచ్చిగా గొంతులో ఉన్నట్టు అనిపించింది. అందుకని మన పిచ్చికిస్తా బాబీ స్టైల్లో ఈ చిన్న టచ్ ఇవ్వడంతో టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కారం పొడి వేశాక కాస్త నూనెలో ఫ్రై అయ్యాక, అంటే ఒక 30 సెకండ్లు చాలండి, శుభ్రంగా అలా కలిపేసుకున్నాక లవంగాల పొడి వేస్తున్నాను. ఆహా, దీని అరోమా నాకు పిచ్చిని లే 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 నా రాజా అన్నట్టు లేపుతుంది. మరి చికెన్ పచ్చడిలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు 1 మినిట్ తర్వాత ఒక 2 గ్లాసులు వేడి వేడి నీళ్లు పోయాలి ఇందులో. అంటే ఒక 1/2 లీటర్ వాటర్ అనమాట. 1 కేజీ చికెన్ కి అయితే 400 గ్రాముల వాటర్ మాత్రమే సరిపోతుంది, లేదంటే వాటరీగా అయిపోతుంది. జాగ్రత్త. అంటే మంటతో మేనేజ్ చేసుకుంటే అయిపోతుంది, కానీ అలా తెలియనప్పుడు కరెక్ట్ గా కొలతతో వాటర్ పోస్తే మీకు మోసం జరగకుండా నేను చూపించిన కర్రీ టెక్స్చర్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. కావాలంటే ఈ వంట మీదట్టు పొరపాటున కూల్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ పోసారంటే మీకు నాటుకోడి గురించి తెలిస్తే ఓకే, కానీ తెలియకుంటే పెద్ద బిస్కెట్ అవుతుంది. అస్సలు ఉడకదు. కష్టంగా ఉడికించిన టేస్ట్ యావరేజే. ఓకే, అందుకే సలసల కాగే నీళ్ళని మాత్రమే పోయాలన్నమాట. ఓకే, అలా పోసాక గ్రేవీని వాటర్ ని బాగా కలిసిపోనివ్వాలి. ఇక ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే 15 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో 1 లేదా 2 సార్లు కలుపుతూ ఆల్మోస్ట్ 80% ఉడికిపోయి ఉంటుంది చికెన్. ఇప్పుడు నేను కల్లుప్పు వేస్తున్నాను. ఉప్పు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం మ్యారినేషన్ లో వేసుకున్నాం కాబట్టి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉప్పు వేసిన ఒక 2 నిమిషాలకి కొబ్బరి పొడిని ఇందులో వేసేయాలి. కొబ్బరి పొడి వేస్తే అసలు కూర టెక్స్చర్ పిచ్చి పీక్స్ కే. చికెన్ లో కొబ్బరి యాడ్ చేస్తే నాకు చాలా ఇష్టం అండి, సూపర్ ఉంటుంది టేస్ట్. మీకు ఇప్పుడు కొబ్బరి వేసి కలిపాక వెంటనే ఇందాక చూయించిన గసాలని మిక్సీ కొట్టి పౌడర్ వేయాలి. వేసి కలిపేసి కరెక్ట్గా ఒక 3 నిమిషాలు మీడియంలో అండ్ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఇందాక చూపించిన గరం మసాలా పౌడర్ మొత్తం ఇందులో వేసేయాలి. గతంలో చెప్పినట్టు ఇంత మసాలానా అని అనుకోకండి, అందులో మ్యాక్సిమం రాతిపువ్వు ఉంది కాబట్టి పౌడర్ ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, గరం మసాలా వేశాక ఎక్కువ సమయం పట్టదు. మ్యాక్సిమం 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. వెంటనే ఫస్ట్ రౌండ్ కొత్తిమీర వేసేయాలి. ఇంకో రౌండ్ ఉంది కొత్తిమీర వేసేది. ఇంకేముంది,
ఆ కొత్తిమీరతో చికెన్ ఒక 1 minute ఉడికాక ధనియాల పౌడర్ 1 tablespoon నిండా వేసేయాలి. వేశాక ఏం స్పైసీగా రెడీ అవుతుందో. నేను ముందే చెప్తున్నానండి, రెసిపీ చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది. సో నేను చెప్పినట్లు మసాలా కాస్త తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి, లేదు ఒకసారి అంకాపూర్ స్టైల్లోనే తింటాం అనుకుంటే ఒకసారి ట్రై చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పని ఉంది, అదేనండి దిష్టి తీయటం. మా ఇంట్లో ఎవరికి దిష్టి తీసినా తీయకున్నా నాటుకోడికి మాత్రం పిచ్చి పిచ్చిగా దిష్టి తీస్తారు. సో లెట్ స్టార్ట్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అండ్ చివరికి రామ్ గోపాల్ వర్మ గారి దిష్టి కూడా. మొన్న ఈ మధ్య మళ్ళీ ఒక కాంప్లిమెంట్ వచ్చిందిలే. సో అందరి దిష్టిలు తీసేశాక అంతే. ఇక ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడు వచ్చినా నన్ను ఎవరు ఆపలేరు. స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు వదిలేస్తే ఆహా ఏం స్మెల్ అయ్యా. అది అంకాపూర్లో వండితే అనకాపల్లిలో స్మెల్ వస్తుంది. అది మరి దాని లెక్క టేస్ట్ ఉంటదండి బాబోయ్. తింటూ ఉంటే నోట్లో ఆ స్మెల్, ముక్కని నములుతూ ఉంటే ఆ సాఫ్ట్నెస్ ని ఫీల్ అవుతూ ఉంటే ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుంది. హలో బాస్, పిచ్చికిస్తా వారు వండిన ఈ అంకాపూర్ చికెన్ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం వండినో తమ్మి దమాక్ ఖరాబ్ అయింది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా నాకు ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి. అలాగే మీరు వండిన ఆ రెసిపీని ఒక ఫోటో కొట్టి నాకు పిచ్చికిస్తా బాబీ ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తారని చిన్ని ఆశ, చిన్నవాడి ఆశ, ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడా ఆశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. అది నా ఆశ. బాగా పాడానా? అప్పుడు మీరు కూడా ఒక పాట వేసుకోండి. బాబీలా నేనే వంట చెయ్యాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, మా ఇంట్లో నేను తోపునవ్వాలి, నా వంటలు చూసి పిచ్చి పట్టాలి, నేర్పవయ్య బాబీ పుణ్యముంటుంది. సారీ, నేను ఏమైనా తప్పుగా రాసింటే నన్ను క్షమించండి. సో మీకోసం ఎన్నో సీక్రెట్ రెసిపీస్ ఇలాగే పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేసి ఎప్పుడు మీకు పెడుతూనే ఉంటాను. కాబట్టి మిస్ చేయకుండా వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ రెసిపీ షూట్ చేసి పోస్ట్ చేసినా మీకు బాబీ ఏదో వండాడో అని మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మరెన్నో రెసిపీస్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐ లవ్ యూ ఆల్. నెక్స్ట్ మరొక క్రేజీ రెసిపీస్తో మీ ముందుంటాను. ప్రామిస్.